కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో నిధులు పారితే రేవంత్ పాలనలో తిట్లు పారుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు పోటీపడి తిట్లు దండకం చదువుతున్నారని ఎద్దేవా చేశారు. పీకేయటానికి కేసీఆర్ మొక్క కాదు వేగుచుక్క. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం తన నివాసంలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కవిత భేటీ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఉద్యమకాలం నుంచి అనేక కష్టాలను తట్టుకుని కార్యకర్తల బలంతో బీఆర్ఎస్ నిలబడింది. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసే వారి నిజమైన కార్యకర్తలు. ప్రభుత్వ వైఫల్యాలు, హామీలు అమలు చేయని తీరును ప్రజల్లో ఎండగట్టాలి అని కవిత దిశానిర్దేశం చేశారు. మోదీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ విధించడం దుర్మార్గమని అన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు కవితను కలిసి కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్కు నివేదిక ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ నెల 4 నుంచి తెలంగాణ జాగృతి సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయించారు. 4న వరంగల్, నిజామాబాద్, 5న కరీంనగర్, నల్గొండ, 6న రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు ఉంటాయి. 7న హైదరాబాద్, ఖమ్మం, 8న మెదక్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల తెలంగాణ జాగృతి ముఖ్య నేతలతో కవిత సమావేశమవుతారు.